హలో క్రియేటివ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఈ అనార్కలి కుర్తీని ఏ విధంగా రీయూజ్ చేశాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అండ్ ఫస్ట్ అయితే నేను ఇది ఏ విధంగా ఉంది అనేది మీకు క్లోజప్లో చూపిస్తాను. ఆ తర్వాత ఏ విధంగా రీయూజ్ చేశాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడైతే ఇది చూడండి, మనకు ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలాగే మనకు మిడిల్ పార్ట్లో వచ్చేసి థ్రెడ్ వర్క్ ఇవ్వడం జరిగింది. నెక్ దగ్గర గోల్డ్ అండ్ రెడ్ కలర్తోని ప్యాచ్ వర్క్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు నేను తీసుకున్న మెటీరియల్ కూడా రెడ్ కలర్లోనే తీసుకోవడం జరిగింది, టై అండ్ డైలో. అండ్ ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్. యోక్ పార్ట్ దగ్గర మనకు ప్యాచ్ వర్క్తోని బెల్ట్ లాగా అటాచ్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ వచ్చేసి జెరీ వర్క్ అనేది ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగిందండి. సో దీన్ని అయితే నేను ఈ విధంగా అయితే రీయూజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే యోక్ పార్ట్ అనేది సెపరేట్ చేయడం జరిగింది. బెల్ట్ పార్ట్, యోక్ పార్ట్ అనేది సెపరేట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ నేను టై అండ్ డై దుపట్టా అయితే తీసుకోవడం జరిగిందండి. ఇది షిఫాన్ దుపట్టా. దీన్ని నేను సెంటర్లో మనకు స్లీట్ ఉన్నట్టు చిన్న చిన్న ఫ్రిల్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. సో మనకు ఇది ఫ్రంట్ ఓపెన్ కుర్తీ లాగా అయితే కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఫ్రంట్ ఓపెన్ వద్దు అని అనుకున్నట్టయితే ఇది ఫ్రంట్ క్లోజ్ కూడా చేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ నేనైతే సాటిన్ రిబ్బన్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఎక్కడైతే నేను ఓపెన్గా వదిలేసానో అక్కడ సాటిన్ రిబ్బన్ అనేది యూజ్ చేయడం జరిగింది. మీరు కావాలని అంటే ఎంబ్రాయిడెడ్ లేసెస్, బీడెడ్ లేసెస్ కూడా యూజ్ చేయవచ్చండి. ఇక్కడ నేను లోపల లైనింగ్ అనేది ఏమి ఇవ్వలేదండి. కస్టమర్ షీర్ లుక్ కావాలి అని అడగడం జరిగింది. సో నేనైతే లైనింగ్ ఇవ్వలేదు. మీరు కావాలని అంటే లైనింగ్ అనేది యూజ్ చేయవచ్చు. ఈ విధంగా అయితే మనకు ఫ్రంట్ ఓపెన్ కుర్తీ అనేది రెడీ అవ్వడం జరిగింది. ఈ ఐడియా ఏ విధంగా ఉంది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ బ్యాక్ లుక్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉండడం జరిగింది. బ్యాక్లో మనకు బేజ్ కలర్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మనకు రెడ్ అనేది హైలైట్ అయ్యే విధంగా నేను ఇక్కడ డిజైన్ అనేది చేయడం జరిగింది. చాలా సింపుల్గా ఈ లుక్ అయితే మనం తీసుకురావచ్చండి. సో ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో.